వారం ట్రెండ్ సెటర్స్ స్పెషల్ మూవీస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ కామెడీ మూవీ గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. 2006లో డైరెక్టర్ హరీష్ శంకర్ షాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక షాక్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మాస్ మహారాజా రవితేజతోని యాక్షన్ కామెడీ మూవీగా మిరపకాయ మూవీని తెరకెక్కించి బిగ్గెస్ట్ సూపర్ హిట్ ని అందుకున్నారు. మిరపకాయ మూవీతో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయితే అందుకున్నారు, కానీ మళ్ళీ తన నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇక ఫైనల్గా 2010లో బాలీవుడ్ కండల్ వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక ఆ మూవీని 2012లో డైరెక్టర్ హరీష్ శంకర్ తెలుగులో కొన్ని మార్పులు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ని అందుకున్నారు. ఇక మే 11, 2012లో డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీగా గబ్బర్ సింగ్ మూవీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఫైనల్గా ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ యాక్టింగ్, శృతి హాసన్ గ్లామర్, బ్రహ్మానందం కామెడీ సీన్స్, డైరెక్టర్ హరీష్ శంకర్ టేకింగ్ తో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది. మా హీరోకు సరైన సినిమా పడని అప్పుడు చూపిస్తాం మేమేంటో. గబ్బర్ సింగ్ ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఛాలెంజ్లు ఇవి. ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన సినిమా వచ్చినట్లు పోతుంటే అప్పుడు వచ్చిన రికార్డులు గబ్బర్ సింగ్. ఈ సినిమా మే 11, 2012లో రిలీజ్ అయ్యే ఇండస్ట్రీ హిట్ని అందుకుంది. ఇక గబ్బర్ సింగ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, చిన్నప్పుడు షోలే సినిమా తెగ చూసి అందులో గబ్బర్ సింగ్ పాత్రను విపరీతంగా ప్రేమించి తన పేరుని గబ్బర్ సింగ్గా మార్చుకుని పోలీస్ అధికారి వెంకటరత్నం నాయుడు అలియాస్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత తన సొంత ఊరు కొండవీడుకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. అతను వచ్చే సమయానికి లోకల్ గుండా సిద్ధప్ప నాయుడికి రాజకీయంగా ఎదగటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే కాస్త తిక్క ఉన్న గబ్బర్ సింగ్కి అతని విలన్ చేష్టాలు నచ్చక ఎటాకిచ్చి అడ్డుపడతాడు. అక్కడ నుంచి వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ తరహా గేమ్ స్టార్ట్ అయ్యి అది వార్గా మారుతుంది. లోకల్గా ఎంతో పట్టు ఉన్న విలన్కి ఎలా అడ్డుపడి గబ్బర్ సింగ్ ఆ ఊరిని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో అతను ఏమి పోగొట్టుకుంటున్నాడు, ఏమి సాధించాడు, హీరోయిన్ భాగ్యలక్ష్మితో అతని ప్రేమ కథ ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సింది. మే 11 గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయిన రోజు తెలుగు సినిమాలో పవర్ స్టార్ మేనియా మళ్ళీ వేళ్ళనుకున్న రోజు కూడా అదే. గబ్బర్ సింగ్ తాలూకు సౌండ్స్ ఇప్పటిదాకా టాలీవుడ్లో అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకు? గబ్బర్ సింగ్ మూవీ ఎందుకు అంత గొప్ప ట్రెండ్ సెటర్ అయింది? రెక్లెస్ యూనిఫామ్తో మెల్లో ఎర్ర టవల్ వేసుకొని ఐటమ్ సాంగ్తో మాస్ డాన్స్ వేసి పోలీస్ ఆఫీసర్ గతంలో ఎప్పుడూ తెర మీద చూడలేదే అని కొత్తగా రిసీవ్ చేసుకున్నాడు తెలుగు ప్రేక్షకులు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు గడిచింది. ఇక ఈ మూవీ సాధించిన రికార్డులు అంతా ఇంత కాదు.
పవర్ స్టార్ అభిమానులతో ఈ సినిమా కెవ్వుకేక పెట్టించాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తి అయినప్పటికీ ఈ మూవీ అంటే ఆడియన్స్లో ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. నుంచి అడాప్ట్ చేసుకునేదే అయిన గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్లో తనదైన మార్క్ చూపించారు డైరెక్టర్ హరీష్ శంకర్. అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో పోలీస్ రోల్స్ ఇలా కూడా ఉండొచ్చనడానికి ఒక రోల్ మోడల్ అయింది గబ్బర్ సింగ్ మూవీ. అంతలా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఇక గబ్బర్ సింగ్ మూవీ కంటే ముందు దాదాపు 10 ఏళ్ల వరకు పవన్ కళ్యాణ్కు వరుసగా ఫ్లాప్లే. ఖుషి మూవీ తరువాత ఆ స్థాయి హిట్ లేదు. మధ్యలో జల్సా మూవీ వచ్చిన ఫ్యాన్స్ను మాత్రం ఈ సినిమా అంతగా కెక్కివ్వలేదు. ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ మాత్రం అభిమానుల దాహం తీర్చింది. దర్శకుడు హరీష్ శంకర్ హిందీలో హిట్ అయిన దబంగ్ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్టు స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కెవ్వుకేక పుట్టించేలా చేశారు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్లోనే కాదు, ఆయన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మూవీ గబ్బర్ సింగ్. హిందీ మూవీ దబంగ్కు రీమేక్గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ టాలీవుడ్లో ఓ సంచలనమే సృష్టించింది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే హిట్ ఫ్లాప్లతో సంబంధం లేని క్రేజ్ ఉంది. అది చాలా మంది హీరోలకు ఉండదు. హిట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు మార్కెట్ ఉంటుంది, లేదంటే మళ్ళీ పోతుంది. కానీ పవన్ కళ్యాణ్కు అలా కాదు. ఒక్కసారి వచ్చిన క్రేజ్ అలాగే ఉండిపోయింది. ఆయన సినిమాలు వచ్చిన ప్రతిసారి కూడా రికార్డులు తిరగరాస్తూనే ఉంటాయి. హిట్ అయితే చరిత్ర, ఫ్లాప్ అయినా కూడా రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయం. అలాంటి పవన్ వరుస ఫ్లాపులకు తెరదించిన సినిమా గబ్బర్ సింగ్. ఇక దాదాపు 35 కోట్ల బిజినెస్ చేసిన గబ్బర్ సింగ్ మూవీ అలానే 25 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. అప్పట్లో పవన్ చేసిన హంగామాకు బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. ఒక్కసారి పవన్ రేంజ్కు సరిపోయే సినిమా వస్తే ఎలా ఉంటుందో, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మరోసారి తెలుగు ఇండస్ట్రీకి రుచి చూపించింది సినిమా గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ కూడా అయిపోయారు.
డైలాగ్స్ విషయానికి వస్తే నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ పవన్ తిక్కను సరిగ్గా లెక్కేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఆ తిక్క పేరే గబ్బర్ సింగ్. ఈ సినిమా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఇండస్ట్రీ హిట్ని అందించింది. ఇక కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు, మార్కెట్లో అతడి ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది లాంటి డైలాగ్స్ పవన్ కోసమే అన్నట్లుగా కుదిరాయి అని అనడంలో ఎటువంటి సందేహమే లేదు. పవన్ ఇమేజ్తో పాటు హరీష్ శంకర్ టేకింగ్, అంత్యాక్షరి ఎపిసోడ్, కబడ్డీ ఎపిసోడ్, దేవిశ్రీ ప్రసాద్ పాటలు అన్నీ వర్కౌట్ అయ్యాయి. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రంతో బాక్స్ ఆఫీస్కి తన పంజా విసిరారు. ఇక ఈ సినిమా సక్సెస్తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ పోయింది. సినిమాలోని నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు అయినా అందరూ గబ్బర్ సింగ్ అంటుంటారు. ఈ పేరు పెట్టేందుకు స్ఫూర్తి ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న ఓ పోలీస్ అధికారి. అప్పట్లో ఆయన్ని అంతా గబ్బర్ సింగ్ అని పిలిచేవారు. ఆయనను నేను చూశాను, కానీ పరిచయం లేదు. ఇక ఆ పేరు నాకు చాలా నచ్చింది. కొన్ని సినిమాల్లోని పాత్రలను చూసినప్పుడు ఫలానా పేరు బాగా సూట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఈ మూవీలోని పోలీస్ పాత్ర చూశాక దానికి గబ్బర్ సింగ్ అనే పేరు సరిపోతుంది అని ఫిక్స్ అయ్యాను అని పవన్ కళ్యాణ్ ఈ మూవీ సక్సెస్ మీట్లో తెలియజేశారు. సో ఇదండి ఈ వారం ట్రెండ్ సెటర్ స్పెషల్ మూవీస్లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ కామెడీ మూవీ గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అలానే ఇంకా గబ్బర్ సింగ్ మూవీపై హైలైట్స్, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పాలని ఉంది. కానీ నాకున్న ఈ కొద్దిపాటి సమయం సరిపోదు కాబట్టి ఈ లిమిటెడ్ టైం పీరియడ్లోనే గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించి కొన్ని హైలైట్స్ని మాత్రమే డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ వీక్ మరొక ట్రెండ్ సెటర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.